మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో పనిచేసేటువంటి కార్మికులు ఒక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గత 20 మాసాలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా న్యాయం చేస్తుందేమని చెప్పేసి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లోని కార్మికులే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు, సుమారు 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసు, ఇంకొక 3-4 లక్షల మంది స్కీమ్ వర్కర్లు, లేకపోతే పారితోషికాలతో పనిచేసేవాళ్ళు, గౌరవ వేతనంతో పనిచేసేవాళ్ళు, ఓవరాల్గా 9 లక్షల మంది వీళ్ళు అంతా కలిపి. అంటే ఒక 2 కోట్లు, ఒక 9 లక్షలు. ఈ 9 లక్షల మందికి జీతభత్యాలేమో గవర్నమెంట్ ఖజానా నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 2 కోట్ల మంది, అది అసంఘటిత రంగం కానీ, సంఘటిత రంగం కానీ, ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి కానీ అవి మేనేజ్మెంట్లు చెల్లిస్తాయి వేతనాలు. మేనేజ్మెంట్లు చెల్లించేటువంటి వేతనాలు 1948 కనీస వేతనాల చట్టం ప్రకారంగా ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం చేయాలి. కనీస వేతనాల సలహా మండలి యొక్క సూచనలు తీసుకొని గత 16 సంవత్సరాలుగా, 17 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా మొత్తం 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ప్రైవేటు మేనేజ్మెంట్లకు తెలంగాణ ప్రభుత్వాలు ఆ రకంగా వాళ్ళకు లాభం చేకూర్చాయి. కార్మిక వర్గానికి ఆ మేరకు నష్టం చేశాయి. కార్మికుల యొక్క శ్రమను దోసుకోవడానికి అవకాశం కల్పించాయి. కాబట్టి చట్టం ఇచ్చినటువంటి నిర్దేశాన్ని, చట్టం యొక్క రూల్స్ని, రెగ్యులేషన్స్ కూడా అవాయిడ్ చేస్తూ 5 ఏళ్లకోసారి జీతాలు పెంచకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్ట్ లేబరు 10,000కు, 11,000కు, 12,000కు ఈరోజు పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ వచ్చి గత టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మేము పెంచుతామని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చి కొత్తగా మినిమం అడ్వైజరీ బోర్డు కూడా ఏర్పాటు చేసి పాత జీవోల్ని, కేసీఆర్ ఇచ్చిన కొన్ని జీవోల్ని కూడా రద్దు చేసి వీళ్ళు కొత్తగా ఇస్తామని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చారు. మళ్ళీ ఈరోజు వరకు ఏమైంది? కార్మిక వర్గం ఒత్తిడి ఫలితంగా ఓ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ 3 మంత్రులతో వేశారు. ఒక్కసారన్న మీటింగ్ అయిందా? ఏమైనా చర్చించారా? ఏమైనా ప్రతిపాదన చేశారా? లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కార్మిక సంఘాలతో బోర్డులో అక్కడక్కడ చర్చించి కొన్ని అప్లికేషన్స్ తీసుకొని పెరిగిన ధరలకు అనుగుణంగా ఆక్టాయిడ్ ఫార్ములా బేసిస్లో ఓ ప్రపోజల్స్ తయారు చేసి మినిమం 20,000 రూపాయలైనా ఉండాలి. ఓ 20,500, 22,500, 23,500 ఇట్లేదో 3 ఫార్మాట్స్ పెట్టేసి గవర్నమెంట్ ముందు ఉంచారు. 6 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. మంత్రులు కూర్చోరు, అధికారులు కూర్చోరు, ముఖ్యమంత్రికి తీరిక ఉండదు, సమస్యలు చర్చ చేయడు, వేతనాలు పెంచి నిర్ణయం చేయరు. ఈరోజు 10-12 వేలకే వెట్టి చాకిరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కనీస వేతనాలు పెంచుతారా, పెంచరా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎలా? హైకోర్టు చెప్పినా మీరు పెంచరు, కంటెంప్ట్ వేసినా పెంచరు, లేదు కార్మిక సంఘాలు చెప్పినా వినరు, బోర్డు చెప్పినా వినరు, ధరలు పెరిగినా జీతాలు పెంచరు. అంటే కార్మికుల మీద ఇంత కక్ష ఎందుకు? కాంగ్రెస్కు ఓట్లేసి గెలిపించినందుక కార్మిక వర్గం మీద మీరు కక్ష పడతా ఉన్నది? మొత్తం 1,000 కోట్ల రూపాయలు మేనేజ్మెంట్లకు లబ్ధి చేకూర్చడం అంటే అర్థం ఏమిటి? అంటే యజమాని సంఘాలు యజమానులు ఇచ్చేటువంటి సూట్ కేసులకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా లొంగిపోయిందా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిఐటిగా. కాబట్టి కనీస వేతనాలు తక్షణమే పెంచాలి. ఈరోజు దసరా, దీపావళి పండుగలు వచ్చినా కూడా కనీసం కార్మికులకు సంతోషం లేని పరిస్థితి కనపడతా ఉంది. అదే సందర్భంలో పెట్టుబడిదారు వర్గానికి, పారిశ్రామిక వర్గానికి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీటింగులు, సభలు, సమావేశాలు, ఫ్యూచర్ సిటీలు, ఫార్మా సిటీలు, వాళ్ళకు భూములు, అన్ని దాన ధర్మాలు చేసే కార్యక్రమం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది పెట్టుబడిదారుల కోసమా, కార్మికుల కోసమా? మరి ఎందుకు మీరు జీతాలు పెంచి, ఎందుకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు? ఎందుకు హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తున్నారు? తక్షణమే కనీస వేతనం అనేటువంటిది మీరు పెంచాలి. ఇప్పుడు బేసిక్, డిఏ అన్ని కలిపినా ఇప్పటికి 15 ఏళ్ల తర్వాత కూడా ఒక కాంట్రాక్ట్ లేబర్కు 12,000 దాటడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా తక్షణమే మనం ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలి. ఈ మంత్రివర్గ ఉపసంఘాలు, కమిటీలు, మీటింగులు, కాలయాపనలు చేసి కంటి తుడుపు చర్యలు మానుకుంటే మంచిది కాంగ్రెసు. లేకపోతే తీవ్రంగా నష్టపోతుంది. అది స్థానిక ఎన్నికల్లో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో అంశం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, కార్మికులకు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ
ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరికి కూడా జీతాలు పెంచలేదు. జీవో నెంబర్ 60 ఇచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు దాటిపోయింది, 6 ఏళ్ళు అవుతా ఉంది. 60 ప్రకారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు మీరు తక్కువ జీతాలు నిర్ణయించారు ఆ రోజుల్లో. ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిపోయినా ఎందుకు జీతాలు పెంచరు మరి? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు పే రివిజన్కు లో భాగంగా మీరు గతంలో పెంచారు. మరి పే రివిజన్ మీరు ఎప్పుడు ఇచ్చినా పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఎరియర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? ఏ రోజు జీవో వస్తే ఆ రోజు నుంచి జీతం అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? 15,600కి ఎందుకు పని చేయాలి? కాబట్టి తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటిది జీతభత్యాలు పెంచాలి. ఈరోజు పెండింగ్ జీతాలు కూడా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్లో. పండుగలు ఏం చేసుకోవాలి? దసరా ఏం చేసుకోవాలి? దీపావళి ఏం చేసుకోవాలి? ఎట్లా బతకాలి? వాళ్ళ కుటుంబాలు సంతోషం లేకుండా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి తక్షణమే బకాయి జీతాలన్నీ చెల్లించాలి. మీరిచ్చిన మేనిఫెస్టోల ప్రకారం జీతాలు పెంచండి. మీరు మేనిఫెస్టో చాలామందికి జీతాలు పెంచుతాం, మనం కార్మికులకు జీతాలు పెంచుతాం, ఉద్యోగులకు జీతాలు పెంచుతాం, మంచి పిఆర్సీ ఇస్తాం, పెన్షనర్లకు న్యాయం చేస్తాం, రెండవది అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచుతాం, ఆశా వాళ్ళకి జీతాలు పెంచుతాం, మధ్యాహ్న భోజనం వాళ్ళకి జీతాలు పెంచుతాం, అందరికీ పెంచుతామని మీరు మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టో పక్కకు పెట్టి 6 పథకాలు అమలు చేసినా కాబట్టి అంతా అయిపోయిందని చెప్పేసి ఈరోజు చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గం పట్ల వివక్షత అనేటువంటి సరైనది కాదు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కూడా ఒప్పందాలు చేసుకున్నాం. ప్రతి నెల 700 కోట్లు ఇస్తా అని చెప్పేసి అన్నావు. ఎక్కడ పోయినా 700 కోట్లు? 13,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన డబ్బులేవి? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మరి ఖర్చులు ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అటువంటిది ఈరోజు పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. అందుకే తక్షణమే కార్మిక వర్గ సమస్యలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీస వేతనాలు పెంచాలి, బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని బలంగా కోరుకుంటున్నాం.